చదువుకునే చదువు చెప్పే ప్రదేశాలు ఎక్కడున్నాయో ఆ ప్రతి చోట సరస్వతీదేవి ప్రార్థన జరగాలి. ఆ ప్రతి చోట సరస్వతీదేవి మూర్తి ఎదురుగుండా ఉండాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ సరస్వతీ ప్రార్థన చేస్తే అని కళ్ళురిమి చూస్తున్నారు కలిపురుషుడి లక్షణాలు. కానీ వేరొకరు వారి పేర్లు మీదే పాఠశాలలు పెట్టి ప్రార్థనలు చేయించినా అడిగే దమ్ము కొంతమందికి ఉండదు. ఎందుకుండదు అంటే వాళ్ళకి కావలసింది ఓట్లు తప్ప ప్రజల యొక్క అభ్యున్నతి, ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి అక్కర్లేదు. కానీ వాళ్ళ పిల్లాడితో మాత్రం సరస్వతీ ప్రార్థన చేయించకుండా వాళ్ళు పంపరు. కాబట్టి సరస్వతీ ప్రార్థన అన్నది ఎంత అవసరమో మన బిడ్డలకి. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితేనే వాడు కీర్తివంతుడు. లేకపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా అటువంటి కొడుకుని కన్నందుకు తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలంచుకోవలసిన రోజు రావచ్చు. వాడు చదువుకుంటే ఎవరికి కావాలి, అధికారంలో ఉంటే ఎవరికి కావాలి. 10 మందికి పనికొచ్చిందా నీ చదువు, 10 మందికి పనికొచ్చిందా నీ అధికారం? ఇది ప్రశ్న. అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవారిని అంత గౌరవించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి శరీరం వదిలిపెడితే అబ్దుల్ కలాం గారు ఆ రోజుల్లో రాష్ట్రపతి. ఉత్తరక్షణం బయలుదేరి ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి, నన్ను కన్న తల్లి ఈ భారతమాత, నాకు జన్మనిచ్చిన తల్లి మా అమ్మ, నాకు వేరొక తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారని పాడిమోశారు. ఎందుకని? ఆ సరస్వతి కటాక్షం వ్యక్తిని అంత ఎత్తుకెత్తుతుంది. అది ఇతరులు పొందేటటువంటి భాగ్యం కాదు. అది ఒక్క సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే సాధ్యమవుతుంది.